అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. పార్లమెంట్లో రేపు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసే విధంగా ఉండాలని మేము గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందులో ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు జనసేన సపోర్ట్ లేనిదే ఆ ఎన్డీఏ కూటమి నిలబడే పరిస్థితి లేదు. ఎప్పుడు కూలిపోతుంది. ఈ కూటమి నిలబెట్టాలన్న వాళ్లే, కూల్చాలనే శక్తి కూడా వీళ్ళకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా సాధించాలా, విభజన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు పరచాలా, వెనుకబడినటువంటి రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలా అని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా గూడ్స్ మరమ్మతుల ఫ్యాక్టరీ గతంలో ఇక్కడ ఇచ్చారు, కానీ దానికి నిధులు లేవు, విధులు లేవు. ఆ ఫ్యాక్టరీ ఇంతవరకు అసలు ఏమాత్రం నిర్మాణానికి నోచుకోలేదు. ఒక పునాది రాయి కూడా వేయలేదు. ఒక నిర్మాణానికి సంబంధించిన ఒక రాయి కూడా అందులో వేయలేదు. దాన్ని టేకప్ చేయాల. పోలవరం ప్రాజెక్టుని ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, ఎప్పటిలోగా నిధులు విడుదల చేస్తారని గట్టిగా హామీ ఇవ్వాలి. అంతేకాకుండా మంత్రాలయము, రాయచూరు మంత్రాల మీదుగా శ్రీశైలం వరకు కూడా రైల్వే మార్గం అది పెండింగ్లో ఎన్నో ఏళ్లుగా, ఇప్పుడు కొత్త కాదు, చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉంది. అది కూడా ప్రస్తావన చేసి దాని నిధులు కేటాయించాలని గట్టిగా డిమాండ్ చేస్తాం. అంతకంటే ప్రధానమైన విషయం ఏంటంటే రైతులు ఆత్మహత్యలు నివారించేదానికి ఈ బడ్జెట్లో ఏం మీరు ప్రతిపాదించబోతున్నారు? ఈ వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి 2 దఫాలుగా మూడోసారి వచ్చిన తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు నడుస్తూనే ఉన్నాయి, ఇంకా మరింత పెరుగుతూనే ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు ఏమాత్రం కూడా నివారించబడలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని నరేంద్ర మోడీ గారు గతంలో చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా అప్పులు రెట్టింపు అయ్యాయి. వ్యవసాయం ఏమాత్రము గిట్టుబాటు కావడం లేదు. వీళ్ళు చెప్పినటువంటి రైతులకి మద్దతు ధర చట్టబద్ధ చేస్తామని చెప్పి చట్టబద్ధ చేయలేదు. పార్లమెంట్లో ఆమోదించి రైతులకి మద్దతు ధర, గిట్టుబాటు ధర చట్టబద్ధత చేయాలి. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామని వీళ్ళే గత కాంగ్రెస్ గవర్నమెంట్లో వీళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చెప్పారు. వీళ్ళు 2 దఫాలుగా అధికారులకు వచ్చారు, మూడోసారి కూడా అధికారం వెలగబెడుతున్నారు. ఇప్పుడు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు ఎందుకు అమలు పరచడం లేదు అని గట్టిగా మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ఇచ్చిన హామీలు ఏ హామీ కూడా నెరవేర్చడం లేదు అని చేస్తున్నాం. కాబట్టి గిట్టుబాటు ధరలు ఏ పంటకి గిట్టుబాటు ధర ఇస్తున్నారు? ఏ పంటకి గిట్టుబాటు ధర ఇవ్వడంలే. వ్యవసాయం నష్టాల్లో కూరుకొరిపోయింది. వ్యవసాయం లాభసాటిగా చేస్తామని చెప్పారు, చేయడం లేదు. రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ అదే విధంగా ఉన్నాయి. వేదావతి, తుంగభద్ర ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు, ఏ ప్రాజెక్టు చూసుకున్నా పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ సత్వరమే పూర్తి చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. యూనియన్ గవర్నమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ బడ్జెట్ కేటాయించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతా ఉన్నాం. ఎందుకోసంటే రాష్ట్ర విభజన నేపథ్యంలో అనేక హామీలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, విద్యా వైద్య సమస్యలన్నీ కూడా ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ వాటి అన్నిటి కూడా విభజన అయిపోయి చాలా ఏళ్ళు అవుతున్నా వాటిని కేంద్రంలో ఉండే మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మరీ ముఖ్యంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ రోజు డబుల్ ఇంజన్ సర్కారు, స్టేట్ గవర్నమెంట్ కూడా కేంద్రంతో భాగస్వామ్యం ఉన్నారు. కాబట్టి ఈ విభజన హామీల పైన ప్రత్యేకంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి నిధులు వరద కురిపించి ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో చేయాలని కోరుతా ఉన్నాం. లేకపోతే మరింతగా నష్టపోయే అవకాశాలను తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరిగిపోతుంది, దేశంలో కూడా పెరిగిపోతున్నాయి. అందుకోసమే కొత్త పరిశ్రమల ఏర్పాటుకు నిధులు కేటాయించాలి. సమగ్ర విభజన విధానం తీసుకొని ఆ విధానం ద్వారా యువతకు నైపుణ్యమైన శిక్షణ, ఉద్యోగం, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలపైన ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో నుండి యువత ఈరోజు చాలా మంది ఉపాధి లేక వలసలు వెళ్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి వనరులు ఉపయోగించుకొని సమస్యలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు 80% ఉద్యోగాలు కల్పించాల్సిన కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఈరోజు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న ఒక ప్రకటనకు మాత్రం పరిమితం అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ, త్రాగునీరు ప్రాజెక్టు కానీ, సాగునీరు కానీ, విద్యా వైద్య సమస్యలు కానీ, వీటిపైన ప్రత్యేకంగా ఒక చట్టం హామీ ఇచ్చారు. కాబట్టి పార్లమెంట్ సాక్షిగా ఆ పార్లమెంట్ హామీలను అమలు చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే వెనుకబడతాం అవుతుంది. అదేవిధంగా డబుల్ ఇంజన్ సర్కారు
మీరు అనుకున్నట్లు డబుల్ ఇంజన్ సర్కార్ రావడం దాని అభివృద్ధి అని చెప్పారు కాబట్టి ఆ హామీని నెరవేర్చని కోరుతా ఉన్నాం. అట్లా డబుల్ ఇంజన్ సర్కార్ కింద నిధులు కేటాయించకపోతే ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. మీరు చెప్పినవన్నీ అబద్ధాలుగా ప్రజలు నమ్ముతారు కాబట్టి వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం డబుల్ ఇంజన్ సర్కార్ కృషి చేయాల్సింది కోరుతా ఉన్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు మూడు దఫాలు అయింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వాళ్ళ కూటమి ప్రభుత్వం ఉంది. కానీ ఈరోజు కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, అసంఘటిత కార్మికులకు కానీ, ఉద్యోగులకు కానీ ఈరోజు ఈ కేంద్ర బడ్జెట్లో ఈరోజు ప్రజలకు కానీ, కార్మికులకు కానీ న్యాయం చేయడం లేదు. కానీ బడా పెట్టుబడులకు అదాని అమ్మాయిలకు మాత్రమే ఈరోజు వాళ్ళకి రాయితీలు ఇస్తుంది తప్ప. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగం పెరిగిపోతుంది. అదేవిధంగా మనకి కొంతమంది కార్పొరేట్ బడా పెట్టుబడికి సంబంధించి కొండలు, గుట్టలు, తర్వాత అనేక మంది ప్రాంతాలు కూడా వాళ్ళకి అప్పచెప్పి మళ్ళీ కొంతమందికి పెత్తందారులకి మళ్ళీ భూములు వరకు కట్టబెడుతున్నారు. అటువంటి పద్ధతి కానీ వస్తే కనుక కార్మికులు, కర్షకులు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి అటువంటిది కాకుండా ఈ బడ్జెట్ సమావేశంలోని కార్మికులకు కూడా మంచి సరైన సదుపాయాలు ఉన్నటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఈ కార్మికులను ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలోనూ ఉన్నటువంటి విద్యా వ్యవస్థని పూర్తిగా నాశనం చేయడానికి కంకణం కట్టుకునింది. మరి అందులో భాగంగానే గతం నుంచి కూడా విద్యని కాషాయకరణం చేయడానికి మాత్రమే చూస్తూ ఉంది. కానీ విద్యకి రావాల్సినటువంటి నిధులని ఏమాత్రం కూడా మరి విద్య సైడ్ మళ్లించకపోవడం సిగ్గుచేటైనటువంటి విషయం. మరి గతంలోనే కొఠారి కమిషన్ చెప్పింది, దేశంలో ఉన్నటువంటి దేశ బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లోన 10% నిధులు మరి కేటాయించాలి. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లలో 30% నిధులు విద్యకు కేటాయిస్తే విద్య ముందుకు పోతా ఉందని చెప్పేసి చెప్పినటువంటి కొఠారి కమిషన్ని కూడా పక్కదారి పట్టించి మరి ఈరోజు దేశ రాష్ట్ర ప్రభుత్వాలు మరి వారి యొక్క ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాయి. ఇప్పటికైనా కానీ రేపు జరగబోయేటువంటి కేంద్ర బడ్జెట్లోన ఖచ్చితంగా విద్యకి 10% నిధులు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో కూడా మరి 30% నిధులు కేటాయించాలని మేము కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.